జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపి మళ్ళీ మమ్ములను చేరమని సుందరమహిషానికి విష్ణువు చెప్పాడు. విష్ణుమూర్తి చెప్పినట్లే సుందరమహిషం దేవలోకానికి వెళ్ళాడు. ఇక సుందరమహిషాన్ని చూసిన మహిషిలో మోహం కలిగింది. ఈ మోహం వల్ల దేవతలపై గల కోపం పోయి సుందరమహిషాన్ని భర్తగా స్వీకరించి సుఖభోగాలలో మునిగిపోయింది. వీరిద్దరి గురించి పూర్తిగా తెలియాలి అంటే పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చూడండి. ఇక మంత్రి మణికంఠుడిపై ఎందుకు పగ పెంచుకున్నాడు అంటే మణికంఠుడు రాజవ్యవహారాలను చూసుకోవటం వల్ల మంత్రి ఆటలు సాగట్లేదు. అందుకే మణికంఠుడిపై మంత్రి మనసులో పగ పెంచుకున్నాడు. దీనికి తోడు మణికంఠుడి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అడవులలో పెరగాల్సిన వాడు, అలాగే కులహీనుడి దగ్గర ఎక్కడ పని చేయవలసి వస్తుందో అని మంత్రికి భయం. గుణం కంటే కులానికి ప్రాధాన్యత ఇచ్చిన మంత్రి ఎలాగైనా మణికంఠుడి అడ్డు తొలగించుకోవాలని, అది కూడా రాజుకు తెలియకుండా మట్టు పెట్టాలని మణికంఠుడిపై చేతబడి చేయించాడు. బంగారపు రంగు లాంటి శరీరం ఉన్న మణికంఠుడు చేతబడి వల్ల ఏదో తెలియని చర్మవ్యాధి సోకి నల్లగా మారిపోయాడు. ఎన్ని మందులు వాడినా